సే హాయ్ నో మీకోసం అక్కడి నుంచి వచ్చిన మా బజార్గా హాయ్ అని చెప్పండి కదా. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం చిన్నగా స్టార్ట్ చేద్దాము. ఒక మంచి భక్తి గీతంతో స్టార్ట్ చేద్దాం. వి హావ్ వండర్ఫుల్ లాస్యా విత్ us టుడే. లాస్యాకి ఒకసారి గట్టిగా చప్పట్లు. షీ ఈస్ ద రన్నర్ అప్ ఫర్ ఇండియన్ ఐడల్ సీజన్ 2. ఈ రోజుల్లో నిజంగా ఎక్కడికో వెళ్ళి మనం ఉన్న ఊరిని మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు ఇక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అండ్ ఈ 20 years జర్నీని ఇక్కడ మా అందరితో జరుపుకోవడం రియలీ వండర్ఫుల్. అండ్ ప్రసాద్ గారు ఆఫ్షోర్ హెడ్ వారిని ఓకే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల్లో మచ్చుతునక, తాతకి తగ్గ మనవరాలు, తండ్రికి తగ్గ వారసురాలు, పలాస ప్రజలు కులాసాగా ఉండాలని నిత్యం శ్రమిస్తున్నారు. మీరు ఇలాగే నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉండాలని, రాష్ట్రంలో పేరుగాంచిన మహిళా నాయకురాలుగా మరింత పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఘన స్వాగతం చెబుతున్నాం. టీడీపీ కేడర్ కి నిక్కర్స్ అయిన లీడర్, తాణుకు నియోజకవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తమ నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇటువంటి నిక్కర్స్ అయిన నాయకుడికి మా తరఫున ఘన స్వాగతం చెబుతున్నాము. ఇదే రీతిలో ప్రజల మన్ననలు పొందుతూ రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ మన టైగర్ పోలిశెట్టి శ్రీనివాస్ గారికి స్వాగతం చెబుతున్నాం. కానీ ఒక కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా సోర్స్ కన్సల్టెన్సీ వారి 20th year యానివర్సరీలో మరి మా అందరినీ భాగస్వామ్యం చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి నాతో పాటు విచ్చేసిన సోదరులు పెద్దలు పోలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు రాధాకృష్ణ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం మనందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణమైన సోదరులు శ్రీ బొల్లా గారికి, ఎందుకంటే ఆయనతో పరిచయం నాకు చాలా తక్కువ. 2022 మహానాడు తరఫున మహానాడు ప్రోగ్రామ్కి తెలుగుదేశం పార్టీ తరఫున బోస్టన్ వెళ్ళినప్పుడు పరిచయం కలిగిందండి. అయితే ఆ రోజు నేను అక్కడ ఒక ఎన్ఆర్ఐస్ ప్రోగ్రామ్ అని మాత్రమే వెళ్ళాను. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆంధ్ర రాష్ట్రం ఆ రోజున్న పరిస్థితికి పరాయి దేశంలో ఉండి కూడా
మా రాష్ట్ర పరిస్థితి ఇలా ఎందుకు అవుతుందని కుటుంబాలతో సహా వచ్చే ఎన్నికల్లో అంటే మొన్న మనం జరుపుకున్న 2024 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావాలని పరాయి దేశంలో ఉండి కూడా వాళ్ళ ఆలోచన మాత్రం ఇక్కడ మా అందరి ఆలోచన దృక్పథాన్ని మరింతగా మార్చింది, ఇంకా బాగా కష్టపడేటట్టు చేసింది. ముఖ్యంగా ఆ రోజు పరిచయమైన ఆ పరిచయం ఈరోజు ఇక్కడి దాకా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకప్పుడు పరాయి దేశం వెళ్ళినా కూడా అక్కడ తను ఎన్నో సక్సెస్ చాలా అచీవ్మెంట్ సాధించినా కూడా ఈరోజు ఇంతకు ముందు మనం ఆయన గురించి ఇతరులు మాట్లాడేవి కూడా చూసాము. తను సక్సెస్ సాధించడం కాదు, తన రాష్ట్రం నుండి తన ప్రదేశం నుండి ఎంతో మందిని అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు సక్సెస్ సాధించేలా చేయగలిగారు. అదొకటే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చాక గమనించింది ఏంటంటే ఆయన సక్సెస్ స్టోరీలో ద బిగ్గెస్ట్ అమౌంట్ గోస్ టు హిస్ ఫ్యామిలీ. ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనుకోవడమే కాదు, ఇక్కడున్న తన ఫ్యామిలీని అక్కడున్న వాళ్ళని కూడా కలుపుకుంటూ ఈరోజు వేరే దేశంలోని సక్సెస్ సాధించడం కాదు, నా రాష్ట్రంలో నేను ఎక్కడి నుంచి అయితే ఏ తాడేపల్లిగూడెం నుంచి అయితే వెళ్ళానో అక్కడ వారికి కూడా ఎంతో మందికి ఈరోజు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అంటే ఒక వ్యక్తి తను సాధించిన సక్సెస్ని తన సక్సెస్లో చూసుకోవడం కాదు, ఎంతమందిని తన స్థాయికి తీసుకొచ్చి చేశారో ఈరోజు స్వయంగా చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఎంతో మంది ఇలాంటి ప్రజల గురించే. ఎక్కడున్నామని కాదు, నేను పుట్టిన రాష్ట్రానికి, నేను పుట్టిన గడ్డకి, నేను ఈ సమాజంలోంచి తీసుకొని నేను సక్సెస్ అవ్వడం కాదు, నేను ఏంటి రిటర్న్ ఇస్తున్నానని ఎంతో మందిలోని ఈరోజు శ్రీబొల్లా గారి లాగా అందరూ సాధించగలిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే గత 5 సంవత్సరాలు నష్టాల నుంచి బయటకు వచ్చి నష్ట కష్టాలు భరించి ఆంధ్ర రాష్ట్రం ఏ బ్రాండ్ నేమ్ అయితే కోల్పోయిందో ఈరోజు ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లోని అక్కడి నుంచి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు సహాయపడ్డారనడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ విషయంలో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మా కూటమి ప్రభుత్వం తరఫున, మా అందరి ఎమ్మెల్యేల తరఫున మీ అందరికీ, మీ కుటుంబాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ మేముండి కష్టపడడం కాదు, అక్కడ నుండి సంవత్సరం ముందు నుండి ఎన్ని రకాలుగా మీరందరూ మా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సహాయ సహకారాలు అందించారో రాష్ట్రం మర్చిపోదు, మేము మర్చిపోము. అలాగే ముఖ్యంగా ఒక వ్యక్తి తను ఏం సాధించాడన్నది కాదు, తను సాధించిన తర్వాత మళ్ళీ సమాజానికి ఏమి ఇస్తున్నాడన్నది అక్షరాల తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు చేసి చూపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన సోదరులు శ్రీ బొల్లా గారికి, ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి సోర్స్ కన్సల్టింగ్ అన్నది మరింత ముందు ఇంకో ఎన్ని విజయాలు సాధిస్తూ ఎంతో మందికి ఆయన ఆదర్శంగా ఇన్స్పిరేషన్గా నిలవాలని, చాలా మంది మన ఆంధ్ర నుండి ఈరోజు అమెరికా వెళ్ళి ఏదో సాధించి మళ్ళీ రాష్ట్రానికి ఏదో ఇవ్వాలనుకునే యువతకి ఆయన ఒక మోటివేషన్గా ఉంటారని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే అరుమల్లి రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు సోర్స్ కన్సల్టింగ్ 20వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పలాస శాసనసభ్యురాలు సోదరి శిరీష గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు బ్యాక్ బోన్ లాంటి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు, శ్రీ పౌల ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈరోజు సోర్స్ కన్సల్టింగ్ 20 years కంప్లీట్ చేసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా సోర్స్ కన్సల్టింగ్ స్టాఫ్కి, అదేవిధంగా మేనేజ్మెంట్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా గొప్ప విషయం, 20 సంవత్సరాలుగా శ్రీ పెట్టినటువంటి సోర్స్ కన్సల్టింగ్ ఈరోజు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈరోజు 500 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రపంచంలో యుఎస్లో కానీ ఇండియాలో కానీ ఎంతోమందికి ఉపాధి కల్పించి వారందరికీ కూడా ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.
నాకు శ్రీతో పరిచయం దాదాపు 30 సంవత్సరాలు. మా అందరికీ కూడా అప్పుడు కూడా మేము సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు కూడా మా నుంచి మొట్టమొదటిగా యూకే వెళ్ళింది నాకు ఇప్పటికీ గుర్తు. యూకే వెళ్ళాడు, ఫస్ట్ యూకే వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు శ్రీ బాల్. సో అటువంటి ఆ ప్రస్థానం నుంచి తర్వాత యుఎస్ వెళ్ళి అక్కడ ఈరోజు సోర్స్ కన్సల్టింగ్తో పాటుగా దాదాపు 6 కంపెనీలు, మొత్తం 7 కంపెనీలు ఈరోజు రన్ చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు తను వేసుకున్నటువంటి ఈ విజయాన్ని, సాధించినటువంటి విజయానికి చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఒక వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా ఇప్పుడు కూడా వారి కుటుంబం ఎంతో, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా నా రామకృష్ణ గారు కూడా ఎప్పుడూ కూడా 10 మందికి సహాయపడేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. వారి నాన్నగారు, నేను ఇన్సూరెన్స్ పాలసీ, నా ఫస్ట్ పాలసీ వాళ్ళ నాన్నగారు చేశారు నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఆ విధంగా అటువంటి అనుబంధం వారి కుటుంబంతో ఉంది. ఈరోజు శ్రీ గారు, రమేష్ గారు, వాళ్ళ నాన్నగారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటిని కూడా ముందుకు తీసుకెళ్తూ కేవలం ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా శ్రీ తనదైనటువంటి పాత్ర పోషిస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకి ఈరోజు ఎంతోమందికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గెలవాలని, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని తపన పడేటటువంటి వ్యక్తి. అమెరికాలో ఉన్న నిత్యం కూడా ఒక హార్డ్ కోర్ టీడీపీఎన్గా ఎప్పుడూ కూడా పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ. ఈరోజు కేవలం తనున్నటువంటి తన సంపాదన, తన కుటుంబానే కాకుండా ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కానీ, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలబడటంలో కానీ ముందుంటూ తనదైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ గారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. 25 సంవత్సరాలు ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ విజయాన్ని సాధించడం ఈరోజు అందరికీ కూడా ఎంతోమందికి ఆదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉండి, ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి శ్రీ గారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా తనవంతమైనటువంటి పాత్ర పోషించి మా తణుకు నియోజకవర్గానికి కూడా ఎప్పుడు కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ గారిని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఎంత అద్భుతమైనటువంటి విజయ పరంపరలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 20 సంవత్సరాలు కాదు, మరొక 50 సంవత్సరాలు ఈ సంస్థ ఇదే విధంగా దినదినంగా అభివృద్ధి చెంది ఎంతోమందిని ఈరోజు ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందే విధంగా, ఎన్నో కుటుంబాలు ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆ భగవంతుడు శ్రీ గారికి మరిన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని వారి కుటుంబానికి కూడా మరి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you so much. Now I request తాడేపల్లిగూడెం షేర్ మన బోలిశెట్టి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు శ్రీ సొల్యూషన్స్ 20 సంవత్సరాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి పలాస ఎమ్మెల్యే గారు గౌతి శిరీష్ గారికి, అలాగే మిత్రులు తణుకు ఎమ్మెల్యే గారు ఆర్మిల్ రాధాకృష్ణ గారికి, ఇదన్నింటినీ కారకులైనటువంటి బోలశ్రీ గారికి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ మాకు బాగా ఆప్తులు. ఎందుకంటే మా లారీ ఇన్సూరెన్స్లన్నీ మేమంతా ఆయన దగ్గర చేయించేవాళ్ళం. రామకృష్ణ గారి దగ్గర నుంచి కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి మాకు. మరి అటువంటి మా మధ్యన పుట్టి మధ్యతరగతి కుటుంబంలో ఉండి ఎక్కడ యూకే వెళ్ళి, లండన్లో వెళ్ళి స్థిరపడాలంటే ఎంత కష్టం. ఈ ఊళ్ళో ఉండి మనం స్థిరపడడానికి మన జీవితం అయిపోయాడు. కానీ మరి వాళ్ళ ఇతర దేశాల్లో, దేశంలో వెళ్ళి నిలబడ్డారంటే గ్రేట్ఫుల్ మిస్టర్ శ్రీ గారు అని చెప్పి కూడా చెప్పాలి. ఎందుకంటే 500 కుటుంబాలను ఆయన జీవనాధారం, ఆయన వల్ల ఆయన ఎంత సంపాదించినది మనకు అనవసరం, ఎంత డబ్బు ఉన్నదని మనకు అనవసరం. ఆయన వల్ల 500 కుటుంబాలు బతుకుతున్నాయంటే గ్రేట్. మరి ఇలాంటి వారి వల్లే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఎందుకంటే ఎవరైతే మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో స్థిరపడతారో అందరికీ రెడ్ కార్పెట్ చేసి మొన్నటిదాకా జరిగిన దుర్మార్గ ప్రభుత్వం నుంచి, ఈ కవన్ రాష్ట్రాల నుంచి కాపాడాలి ఇక్కడ ఉన్న ప్రజలని చెప్పి మరి ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇండియాలో ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ముందుగానే మరి ఆయన ఇక్కడ తాడేపల్లిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, తాడేపల్లి లాంటి బీ క్లాస్ సెంటర్లో
అంటే విజయవాడలోనో విశాఖపట్నంలోనో లేదా తిరుపతిలోనో చెన్నైలోనో ఎక్కువ చోట ఎక్కడైనా పెట్టచ్చు. కానీ ఇది మన పుట్టినూరు కన్నతల్లి లాంటి ఊర్లో మనం ఇక్కడ స్థాపించాలి. మా నాన్నగారి పేరు కానీ మా కుటుంబం పేరు కానీ ఇక్కడ అందరూ స్మరించుకునే విధంగా, అంటే వాళ్ళ అబ్బాయిని చెప్పుకుంటే శ్రీగారి తండ్రి ఆయనని చెప్పుకునే స్థాయికి ఎదిగినందుకు మరి ప్రతి పిల్లలు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం. ఆయన లేరు, ఆయన ఉంటే ఇంకా సంతోషించేవారు. మరి వాళ్ళు నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఈ తాడేపల్లిలో 100 మందికి ఆయన ఆల్రెడీ పెట్టి ఎంతకాలం అవ్వలేదు, నేనే ఓపెన్ చేశాను. 100 మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అసలు ఉద్యోగం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరూ బీటెక్ చదివారు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ సిఎస్సి చదివారు, కానీ ఎవరికి ఉద్యోగం లేదు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, ఎక్కడా కూడా స్థిరపట్టలేదు. ఇలాంటి సమయంలో మీరు 500 మందిని మరి 500 కుటుంబాలను మీరు అడాప్ట్ చేసుకున్నారంటే గ్రేట్ఫుల్ అండి శ్రీ గారు. మీకు ఇంకా ఈ సంస్థ ఇంకా ఎదగాలని, మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, మరికొన్ని జీవితాలు మీ వెలుగును ప్రసాదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం బతికడం వేరు, మనం సంపాదించడం వేరు, మన కుటుంబం వేరు. మనతో పాటుగా కొంతమందిని బతికించడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికోసం మీరు చేతుల కృషికి ఎప్పుడు మేము అండదండగా ఉంటామని చెప్పి మీరు ఈ ఊళ్ళో పెద్ద కంపెనీ పెట్టండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు తోడుగా నేను ఏర్పడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే తాడేపల్లి లాంటి ఊళ్ళో ఎవరు పెడతారని కంపెనీ, ఈ యొక్క స్కూల్ పెడితే రన్ అవ్వడం ఇక్కడ. అలాంటిది ఒక కంపెనీ పెట్టే సాహసం చేసినప్పుడు ఖచ్చితంగా మేము స్టాండ్ అయి ఉంటాం, మీతో ఉంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ఈ ఊళ్ళో తాడేపల్లిలో ఎస్ సొల్యూషన్స్ అనేది తాడేపల్లిలో పుట్టిందని అనుకుంటే చాలు మాకు, అందుకని ఇంకా మాకేం అవసరం లేదు, మేము ఆశించేది ఏం లేదు. పోతే రేపు 9వ తారీఖున జాబ్ మేళా పెడుతున్నాం ఇక్కడ, మీ కంపెనీని కూడా ఇన్వైట్ చేస్తాము. మీరు ఇప్పుడు లేట్గా చెప్పామని అనుకోకండి, నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు ఆ రోజు వరకు ఉండి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చి కొంచెం ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే విధంగా మీ కంపెనీలో కూడా కొంతమందికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ తాడేపల్లి వాస్తవం కాబట్టి నాకున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అనుకోండి, మీతో పాటు నేను కూడా ఎక్కడే పుట్టింది కాబట్టి మన తాడేపల్లిలో కొంతమంది ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటూ, మీ కంపెనీకి తిరగలేదు, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ, గవర్నమెంట్ ఎలాంటి పనులు నా సోదరి మరి శిరీష్ గారు అంత దూరం నుంచి వచ్చారు, మాకు ఎలక్షన్ జరుగుతున్నాయి, మా తమ్ముడు వచ్చాడు, నేను కూడా ఇక్కడ ఉన్నాను, రాబోతే ఇప్పుడు 10 ఫోన్లు వచ్చినాయి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడ సీరియస్గా రావాలని చెప్పి మా సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో కూడా మీ కంపెనీ బ్లెస్సింగ్స్, మీ కంపెనీకి బ్లెస్ చేయాలి, ఖచ్చితంగా మీ కంపెనీ బాగుండాలని మంచి ఉద్దేశంతో మేము వచ్చాం. మీ అందరితో ఒక రిలాక్స్ ఒక 10 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోతే మరి అక్కడ అరుపురు బొబ్బలతో మా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మీతో ఇలా నవ్వుతా మాట్లాడే అవకాశం కల్పించేందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎస్ సొల్యూషన్కి తిరుగు ఉండదని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరిలో ఫుల్ ఎనర్జీని ఫిల్ చేశారు. ఒకసారి సార్కి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మన శ్రీ హోండా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ నో మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీకు చాలా బిజీగా ఉంది, ఐ అండర్స్టాండ్. బట్ మీరు మాకు సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. అలాగే మన తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అది ఇప్పుడే చెప్పారు ఎంత ప్రెజర్ ఉందో. ఈ ప్రెజర్లో కూడా మనకి ఒక 45 minutes 1 hour ఇస్తున్నారు. We should really be thankful for that gesture. And I want to go back on my relationship with our leaders. 2022లో బాస్టన్కి మహానాడు గ్రాంట్ చేశారు. అప్పుడు మొత్తం $200,000 రైజ్ చేసి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month మేము ఆల్మోస్ట్ 1.7 crores రైజ్ చేసాము. నేను శశికాంత్ వల్లేపల్లి గారు ఫైనాన్స్ కమిటీలో ఉన్నాం. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫ్రెండ్షిప్ విత్ శిరీష్ గారు. అప్పటి నుంచి వీఆర్ ఇన్ టచ్ ఆల్సో విత్ వీసీ గారు, మన శిరీష్ గారు హస్బెండ్, ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. నెక్స్ట్ రాధాకృష్ణ గారు ఆల్మోస్ట్ ఇందప్పుడే చెప్పారు 30 years నుంచి తెలుసు అని చెప్పి. మనందరికీ తెలుసు ఆయన లాస్ట్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 5 years 3 years he got the best MLA in the state. And I was literally shocked when the result wasn't as we expected. But ఆయన వచ్చినప్పుడు నా ఇంట్లోనే హోస్ట్ చేశాను ఆయనకి.
ఆయన చెప్పాను, ఏమండి రాష్ట్రంలో ఫస్ట్ గెలిచేది మీరే, అంటే డైరెక్ట్గా ఇంకా వేసేసుకోవచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ యూ డిడ్. అండ్ ఆల్సో మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఈజ్ వెరీ కైండ్. అంటే మనం ఒక 5th ఆఫీస్ ఓపెన్ చేసాం. మన ప్రసాద్ సిరిగినీడి వెళ్ళి అడిగితే, సార్ని టైం అడిగితే ఆయన ఏంటి ఈరోజు పెట్టారు, నాకు బాగా బిజీగా ఉంటుంది అది ఇది అని, బట్ ఈజ్ ఏబుల్ టు గివ్ అస్ టైం. సో నేను ఆ రోజు ఈవినింగ్ కాల్ చేస్తాను, సో గ్రేట్ఫుల్ దట్ యూఆర్ ఏబుల్ టు గివ్ అస్ టైం అని చెప్పాను. లేదు, మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, వీ షుడ్ బి ఏబుల్ టు సపోర్ట్ యూ, ఎంత బిజీగా ఉన్నా కూడా నేను వస్తాను, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అవర్ లీడర్స్ ఆర్ షోయింగ్, and we should be really grateful. They want development, and we know our leaders, both CBN Garu and Pawan Kalyan, they don't like anything else except development, and everybody is following those whatever the guidelines they are coming up with. Thank you so much, and again from the bottom of my heart, I really thankful for giving us your valuable time. ఎందుకంటే ఏదో చిన్న కంపెనీకి మేనేజ్ చేస్తేనే ఒకసారి మనతో టైం ఉండదు. అలాంటిది 2-3 lakh పీపుల్ మేనేజ్ చేస్తా, హండ్రెడ్స్ ఆఫ్ లీడర్స్ని మేనేజ్ చేస్తా, వాళ్ళు వచ్చి మనతోటి టైం స్పెండ్ చేశారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. అండ్ ఆల్సో దట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ దట్ బొలిశెట్టి గారు చెప్పినట్టు మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తాను, ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అది ప్రతి ఒక్క లీడర్ అది చెప్పగలగాలండి. అంటే ఎందుకంటే మన ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో నేను ఎప్పుడు బయటకు వచ్చి డావోస్లో ఎకనామిక్ ఫోరం జరిగితే మన వాళ్ళంతా అక్కడ వెదర్ బాగలేదు, లేకపోతే నాకు అర్థం కుదరలేదు, లేకపోతే ఏదేదో చెప్పారు. మీరు అన్నీ యూ హ్యావ్ సీన్ ఆల్ దట్ డ్రామా అండ్ షో, బట్ నౌ అవర్ లీడర్స్ నో డ్రామా, దే వాంట్ ఓన్లీ డెవలప్మెంట్. We should really appreciate that. And in terms of source consulting, I want to mention few people. Again, I won't take a lot of time. నేను మిమ్మల్ని బోర్ కొట్టచ్చు కానీ మన లీడర్స్ని మాత్రం బోర్ కొట్టించకూడదు. సో ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఐ విల్ బి వెరీ వెరీ స్వీట్ అండ్ షార్ట్. సో 2005లో స్టార్ట్ చేసాం ఈ కంపెనీని. నాకు ఎప్పటికి కూడా గుర్తుంది, పేరేం పెట్టాలి అంటే అత్తయ్య గారు కాల్ చేసింది, అండ్ దే సజెస్టెడ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఎస్, రైట్? సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ సోర్స్ కన్సల్టింగ్. అండ్ దెన్ ఓవర్ ద ఇయర్స్ వీ అక్వైర్డ్ మెనీ కంపెనీస్. We acquired Ryco in 2013, we acquired ASA in 2022, we acquired Touch Windows in 2023, we acquired StarTech in 2024, we acquired the company called Access Computers in 2025. So we are going to add a lot of opportunities for a lot of people. But I will tell you who are my key people here. My Maya garu, he helped me a lot with all the payrolls, accounting. నేను ఎప్పుడు చెప్పినా ఈరోజు పేరోల్ జరగాలి అంటే ఆ రోజు వెళ్ళి ఆయన ఓపిక వెళ్ళి బ్యాంక్లో చెక్ ఇవ్వడం. సో he gives us his lot of his valuable time at his age. It's very difficult, but I am thankful for that. అలాగే మన ఆఫ్షోర్ హెడ్ మన ప్రసాద్ సిరిగినేడి, ఆయన కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తాడు. అంటే చాలామంది మన శ్రీని ఇందాక మీరు వీడియో చూస్తుంటే ఆయన క్వశ్చన్ చేశాడు, ఏంటి నువ్వు తాడేపల్లిగూడెంలో ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, వై నాట్ హైదరాబాద్, వై నాట్ బెంగళూరు, వై నాట్ విజయవాడ అని. బట్ ఐ హ్యావ్ దట్ ఇన్ మై మైండ్ దట్ we have great technical talent wherever you go in India, because I believe that even Tadepalgudem can provide world-class talent, right? And you guys actually proved that, right? So we are actually trained you, we deployed you in projects, and you are actually able to deliver, right? That shows, my belief is true, and I'm sure you're not going to fail me. And we will continue to, going to train you guys, deploy you into various projects and stuff like that. So I talked about Prasad Siriginidi. He is the offshore head.
Then we have Srinivas Yakaha. He's actually the offshore technical lead and head. And then we have Somashekar Siriganidi, Surendra Bolda. So both they worked in the US. They do program management, project management. We have Suresh Babu. He's the recruiting manager. We have Ishwar. He is the recruiting manager. We have Chandra Veerabhadra. He is the recruiting, touch window lead. We have Kranti Kumar. He is the S4 media lead. So many people are working, right? So we have Steve Gums, who is actually our CTO for ASA. We have Srini Gopal, who is my right-hand man in US. So a lot of people actually contributing to our success. So they work together to deliver what our clients are expecting, and I'm very thankful for them. And also my brother Ramesh is a great support to me. Whatever I do, he's ready to support for any events or any kind of permissions that we need. So very thankful for all the support that I'm getting. And again, we should be extremely thankful for all the leaders who are able to come here and support us. And again, a lot of my close friends and childhood friends came from a long distance. So I'm thankful for them as well. And if I forget someone, please forgive me. It's not intentional. It's not easy to talk in front of people because our leaders, they talk on a day-to-day basis, but I'm not. So you understand that. Yeah, that's all from my side. And again, one other thing is, ఎందుకంటే ఇది చెప్పొద్దు నాకు భోజనం ఉండదు ఇంట్లో. సో నా వైఫ్, షీఈ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ మై సపోర్ట్. And when we acquired ASA, right, it's a very major investment, and we spent close to $6.5 million to acquire that company. And she's like, very, very, dedicated, and said, okay, let's do it. If she says, no, I'm not ready to take that risk, I would have backed out. She's always the big pillar of my support. And also, she's getting a lot of support from my mother-in-law and father-in-law, Vijayalakshmi garu, Nageswara garu. They're big support for us. Extremely grateful for the support I'm receiving from everyone, my friends, family, my wife, my kids. Actually, they're very supportive, very good kids. Very happy for how they are shaping up. My son is doing masters, and my daughter is doing undergrad. So very thankful. Again, probably I'm one of the luckiest to have that kind of support system. Again, my leaders Mugurki, I'm extremely thankful for giving their valuable time for us, and extremely grateful. Thank you. Thank you, sir. Thank you so much. Okar gattiga chappadlu, and congratulations on this wonderful journey, successful journey of 20 years. So we have a small felicitation to our guests. Now I request Yakala garu to present a shawl to Sirisha garu.